హాయ్ అండి, అందరు బాగున్నారా? పొద్దునే బయటకు వచ్చి చూసానమాట. అయితే మంచు పడుతుంది. సరే మీకు అందరికీ చూపిద్దాం అనేసి మళ్ళీ ఇంక ఇలా వీడియో తీసానమాట. అక్కడ చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ హడావిడి ఎంత ఉంది చూద్దామని గుడి దగ్గర చూస్తున్నాను అనమాట. అదే చూస్తున్నారు కదా, ఇక పొద్దున్న మంచులో అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు. మీకు తెలుసు కదండి, ఆల్రెడీ నేను వీడియోస్ పెడుతున్నా కాబట్టి షూటింగ్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఇక 10:30కి ఆ ప్రాంతంలో మాట. ఇదైతే మాకేంటంటే ఇంకా నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను, టిఫిన్ పనులు అయిన తర్వాతే బయటికి రావడానికి అవుతుంది. అంటే టిఫిన్స్ సేల్స్ అయిన తర్వాత ఇక ఫ్రీగా అయితే బయటికి రావడానికి ఉండదు. బిజినెస్ మధ్యలో ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇలా ఉందన్నమాట. చాలా హడావిడిగా ఉందండి. ఇంకా బయట నుంచి వచ్చిన టూరిస్ట్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడే ఆగిపోతున్నారు అన్నమాట చూడడానికి. ఇది చూస్తున్నారు కదా, చాలా బాగుంది, చాలా హడావిడిగా ఉంది. అయితే ప్రతి షూటింగ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎందుకంటే మనం అంటే సినిమా షూట్ తీయం మనం, కానీ ఏంటంటే చుట్టుపక్కల ఈ హడావిడి ఇవన్నీ తీసుకుంటాం అన్నమాట సరదాగా. అవి తీసినప్పుడు ఏంటంటే మనం ఏం చేయం కదండి, తీసినా కూడా మహా అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాం, లేదంటే తెలిసిన వాళ్ళకి పంపిస్తాం కదా ఇలా షూట్ అవుతుందని, అంతే తప్ప ఏమీ కాదు. కానీ సెల్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది అయిపోయారు అన్నమాట. పాపం ఏంటంటే ఎవరికైనా కాస్త వీడియో కాల్ కూడా చేసినట్టున్నారు. అయితే వెంటనే ఇంకా అక్కడి నుంచి షూట్ నుంచి సైడ్ జరుగుకోమన్నారు. అన్ని ఇబ్బంది అన్నమాట. ఇంక ఇవాళ మేము వండిన కూరలు సాంబారు, పప్పు టమాటా, గుమ్మడికాయ కూర, గుడ్లు పులుసు అన్నమాట. చూస్తున్నారు కదా. భోజనం అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తున్నారు కదా, ఇంకా జనాలు ఇంక విపరీతంగా ఉన్నారన్నమాట. ఇంకప్పుడే ఇంకా మాకేంటంటే ఈ ఊర్లో కంపెనీ కూడా ఉంది కదండి, వర్క్ జరుగుతుంది. వాళ్ళు కూడా భోజనంకి వచ్చి పాపం వాళ్ళు కూడా చాలాసేపు కూడా చూశారు. ఇంకా వాళ్ళకి టైం అయ్యేదాకా కూడా చూస్తున్నారు కదా. చాలా హడావిడిగా ఉంది అన్నమాట. చాలా బాగుంది. ఊరు మొత్తం కూడా చాలా హడావిడిగా, అసలు ఇంకా చెప్పక్కర్లేదు అన్నమాట, అంత సందడిగా ఉంది. సాయంత్రం అమ్మ ఏంటంటే బిజినెస్ టైంలో ఇంక చేసింది వేడివేడిగా. ఇక తిన్నాను అన్నమాట, పచ్చని పప్పు, గారెల్ని, సమోసా. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తే ఫాలో చేయండి. బాయ్.